న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నగరంలో మాంసం ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో కేజీ చికెన్ 200 ఉన్న ధర 300 రూపాయలు పలుకుతుంది. చికెన్, మటన్ ధరలు పెరగడంతో సామాన్యులు కొనాలంటే వెనుకడుగు వేస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా చికెన్, మటన్ మార్కెట్లు రద్దీగా మారాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. న్యూ ఇయర్ వేడుకలకు నగరం సిద్ధమైంది. ఎక్కడ చూసినా కానీ ఈ నగరం అంతా కూడా ఒక సందడి వాతావరణమే కనబడుతుంది. ఇక న్యూ ఇయర్కి సంబంధించిన ప్లానింగ్స్ అన్నీ కూడా నగరవాసులు అన్నీ చేసేసుకున్నారు. ఇక పార్టీ అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ ప్రియులకి చికెన్, మటన్ ఇలా ఏదైనా ఒకటి ఉండాల్సిందే. ఇందుకోసమని ఉదయం నుంచే చికెన్, మటన్ షాప్లు, ఒకవైపు ఫిష్ మార్కెట్లు అన్నీ కూడా రద్దీగా కనబడుతున్నాయి. ప్రస్తుతం మనం పంజాగుట్ట చికెన్ మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. దీనికోసం అని నగరవాసులు క్యూ లైన్లో కూడా నిలబడుతున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచే చికెన్ షాప్లకి రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ డిమాండ్ ఎక్కువగా ఉండడం కారణంగా డిమాండ్కి అనుగుణంగానే వ్యాపారులు కూడా చికెన్, మటన్ ధరలను కూడా పెంచేశారు. నిన్న మొన్నటి వరకు కేజీ చికెన్ ధర 280 రూపాయలు ఉంటే ఇప్పుడు 300కు పైగా పెంచేయడం జరిగింది. అయితే ఇంకా దీనికి సంబంధించిన ధరల గురించి ఇక్కడ మనతో పాటు అయితే వ్యాపారులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్, ధరలు ఏమైనా పెరిగాయా? ముందు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత? ఇప్పుడు పెరిగినాయమ్మా, అట్లేం లేదు. అన్ని జనాలు పెరుగుతారు, ఇవి కూడా పెరుగుతుంది, అన్ని పెరుగుతున్నాయి. ఏం చేస్తాం మనం? న్యూ ఇయర్ పెంచాము, కొత్త సంవత్సరం కదా. అన్ని మాల్ కూడా షార్టేజ్ ఉంది, అట్లేం లేదు. ఆ విధానంగా అందుకే వేయించినాం మేము. ఉన్నది గిరాకీ అయితే అట్నే ఉంది, లేదని కాదు. 300 ఉంది, 960. మొన్నటి వరకు ఉండేది 900 ఉండే, ఇప్పుడు 60 రూపాయలు పెంచాము. ఓకే, ధరలు కూడా పెంచినట్టుగా వ్యాపారులు చెప్తున్నారు. ఒకవైపు షార్టేజ్ ఉండడం కారణం, అందులోనూ ఇప్పుడు న్యూ ఇయర్ కాబట్టి ఇంకా దానికి తగ్గట్టుగానే మేము ధరలు పెంచామంటూ కూడా చెప్తున్నారు. కేజీ చికెన్ 280 ఉంటే ఇప్పుడు న్యూ ఇయర్ కారణంగా 300 రూపాయలు చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో అలేఖ్య, HM TV.